టీడీపీ కరకట్ట రాకముందు ఏంటి పరిస్థితి, ఇప్పుడు ఏంటి పరిస్థితి? కరకట్ట రాకముందన్నా అప్పుడు మా నాన్నగారు ఉన్నారు. మేము ఇది 30వ సంవత్సరం ఇక్కడికి వచ్చి, మైలవరం నుంచి ఇక్కడికి వచ్చాం. మా నాన్నగారు వచ్చి 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి ఇవే పూరుగుడిసెలు, అన్ని పూరుగుడిసెలు. ఇప్పుడు రేకులు ఉన్నాయి, అంతకుముందు అన్ని పూరుగుడిసెలే. ఇటు డైరెక్ట్గా ఈ మెట్లు దిగగానే డైరెక్ట్ కిష్టలోకి వెళ్ళిపోవటమే. మొత్తం పందులు కానీ మొత్తం కిష్టలోంచి అన్నీ కొట్టుకొచ్చేసాయి. ప్రతి వర్షాకాలం వచ్చినప్పుడల్లా భయమే, ప్రాణాలన్నీ గుప్పుడుతో పెట్టుకోవాలి. రాజకీయ నాయకులు వస్తారు, పోలీసులు వస్తారు. మెయిన్ వాళ్ళు రాగానే మైక్ సెట్లు తీసుకొని వచ్చేస్తారు. కెస్ట్ వచ్చేస్తుంది, వెళ్ళిపోండి. ఆ స్కూల్లో ఖాళీ పెట్టి, హై స్కూల్లో ఉంది, పీడబ్ల్యూడి గ్రౌండ్లో ఖాళీ ఉంది, అక్కడికి వెళ్ళిపోండి, సామాన్లు చదువుకోండి, వచ్చేయండి. ఇక టైం కూడా ఎవరన్నా అది కిష్ట కొంచెం లేట్గా అయినా వస్తుందేమో, కానీ వర్షం పడితే భయం. అసలు ఎంత భయపడిపోయే వాళ్ళం అంటే, సరే ఎలాగో అలా ఇల్లు ఇది కాపాడుకోవడానికి సామాన్లన్నీ పక్కన పెట్టుకొని ఇంటికి కాపలాగద్దాం అనుకుంటాం. ఏయో పురుగులు, ఆ పాములు ఆ కిష్టలో నుంచి, ఆ వరదలో నుంచి ఎన్నెన్నో కొట్టుకొస్తాయి. సామాన్లు తీసుకోవాలా, వరదల్లో దిగి వాటితో కరిపించుకోవాలా, అర్థమయ్యేది కాదు. పెద్ద వాళ్ళు ఉన్నారు, పెద్ద వాళ్ళు అందరూ వాళ్ళు నడవలేకపోయినా సామాన్లు నిద్ర పెట్టుకుని వచ్చేసేవాళ్ళు ఈ కట్ట మీదకి. ఇప్పుడు చూసారా ఆ రివర్ ఫోర్ట్, అంత చదువుకోలేదు కానీ తెలుగులో మేము గోడ అంటాం. మేము పెద్ద ఆనకట్ట గోడ అంటాం మా లాంగ్వేజ్లో. అంత చదువుకోలేదు మేము. ఆ గోడ కట్టేశారు. అదిగోండి, ఇక్కడ నుంచి మొత్తం బారు 2.5 కిలోమీటర్ల దాకా ఉంది. ఇప్పుడు 26 సంవత్సరాలుగా, 30 సంవత్సరాలు కదా వచ్చింది, 26 సంవత్సరాలకి ఇదే పని మా నాన్న వాళ్ళు చేశారు. అప్పుడు మేము చిన్నపిల్లం కాబట్టి మమ్మల్ని పక్కన ఉయ్యాల్లో కూర్చోబెట్టుకొని వాళ్ళు మోసుకున్నారు. ఆ తర్వాత మేము మోసుకుంటున్నాం. మా తర్వాత మా పిల్లలు కూడా మోసుకోవాలా అన్న ఇది ఉంది. ఇక్కడే ఉండాలి కదా, మేము ఇక్కడే ఉండాలా, ఇక్కడే బతకాలా, మా పిల్లలు కూడా ఇక్కడే ఉండాలా, వాళ్ళు కూడా మోసుకోవాలా అన్న ఇదిలో భయపడుతుంటే ఇక వచ్చాడు ఒకడు. ఇక అన్న వచ్చాడు. పోయినసారి అంతకుముందే వస్తాడు అనుకున్నాం, రాలేకపోయాడు, బాధపడ్డాం. ఈసారి కంపల్సరీ గెలిపించుకున్నాం. వచ్చాడు. రాగానే ఏం పట్టించుకొని అవసరం లేదు కదా మమ్మల్ని. చాలా పనులు ఉంటాయి. ఆ సీఎం అయ్యాడంటే ఎన్నో పనులు ఉంటాయి. కానీ గోడ మాకు బాధపడుతున్నామని చెప్పి పేదల గురించి ఆలోచించి, పేదల పక్షపాతి అయ్యి మొత్తం చేసి పెట్టి గోడ చూశారుగా వాళ్ళు, మీరు అటు చూసే ఉంటారు, అదిరిపోయింది. ఇప్పుడు వరద వచ్చింది, పోయిన అన్న ఎక్కంగానే వాన వర్షం దేవుడు కరుణిచ్చేసి పెద్ద వరదలో ఆ గోడ పక్క నుంచి అలా వెళ్ళిపోతుంటే ఇక్కడ నుంచి దర్జాగా చూసాం, ఎంజాయ్ చేసాం. ఆ గోడ ఎక్కేసి మొత్తం వాటర్ అలా వెళ్తుంటే అంత వ్యూ బాగుందంటే అంత బాగుంది. ఇప్పుడు మా పిల్లలకి ఆ పరిస్థితి లేదు, సామాన్లు మోసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవరికి ఓటేసి గెలిపించుకుంటాం? లోకల్ మాకు అవినాష్ అన్నండి. అవినాష్ అన్నకి వేస్తే మాకు జగన్ అన్నకే. ఇక జగన్ అన్న, అవినాష్ అన్న తప్ప వేరే పార్టీ రాదండి. ఎంతమంది కలిసైనా రాని. సినిమా డైలాగ్ ఉంది కదా, అది వాడచ్చో వాడకూడదో, పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుందని. అది సింహం మా జగన్ అన్న, సన్నీ అన్న. పందులు ఇక చెప్పనవసరం లేదులే, అవి చెప్పకూడదు. అవినాష్ గురించి ఏం చెప్తారు? అవినాష్ అన్న, మీరు ఎలా వచ్చారు ఇంటర్వ్యూ చేయడానికి? దేని మీద వచ్చారు? ఈ రోడ్డుకి, కట్ట మీదకి కారులో వచ్చారు. కొంతమంది బైకుల మీద వస్తున్నారు. ఇది వరకు అవినాష్ అన్న ఇక్కడికి రాకముందు నడుచుకుంటూ రావాలి మీరు. ఇవన్నీ గుంతలు, రాళ్ళు, కంకర రాళ్ళు. ఆ కంకర రాళ్ళలో నుంచి కాళ్ళు బెనుక్కుంటా నడుచుకుంటూ రావాలి మీరు. ఎంత దూరమైనా వెళ్ళండి, కట్ట బారు ఆ స్టార్టింగ్ నుంచి ఎంత దూరమైనా వెళ్ళండి, నడుచుకుంటానే వెళ్ళాలి. ఇప్పుడు కారులో బైకుల మీద వస్తున్నారు అంటే రోడ్డు సరి చేసాడు. రోడ్డు కూడా చూసుకోండి. ఈ దరి నుంచి ఈ రోడ్డు ఎండింగ్ కట్ట ఎంతవరకు ఉంటే అంతవరకు రోడ్డు వేసాడు. రోడ్లు లేవు, మాకు డెవలప్మెంట్ లేదు. ఎమ్మటి ఎట్టొచ్చేస్తాయి అన్న డెవలప్మెంట్. అంతకుముందు 5 సంవత్సరాలు చేశారా? 5 సంవత్సరాల్లో రోడ్లు, ఇల్లులు, స్థలాలు, గోడలు, బ్రిడ్జీలు, ఐటీ కంపెనీలు అన్నీ 5 సంవత్సరాల్లో వచ్చేసినాయా? చెప్పమానండి. 5 సంవత్సరాల్లో రావట్లేదు అంటున్నారు కదా. 2 సంవత్సరాలు కరోనా, సరే తీసేయండి. కరోనా టైంలో కూడా చేశాడు. ఇంకా మిగిలింది 3ఏగా. 3లో నీకు ఐటీ కంపెనీలు, ఈ రోడ్లు, ఈ డెవలప్మెంట్ రావాలంటే ఎట్ట వస్తుంది? రాదు. అయినా సరే చేయగలుగుతున్నాడు. సొంత డబ్బులు అవనివ్వండి, ట్యాక్స్ అవనివ్వండి, వచ్చిన డబ్బులతోనే చేయాలి ఎవరైనా. సొంతంగా నాకు ఇంట్లో జీతం సరిపోవన్నా, 15,000 చాలలేదు అనుకో, ఏం చేస్తా? నైట్ డ్యూటీకి వెళ్తా.
ఓ ఎక్స్ట్రా తెచ్చుకుంటా. మరి సీఎం ఎలా తెస్తాడు? వాటర్ టైంలు చేస్తాడా? ఆ డబ్బులతోనే కదా డెవలప్మెంట్ చేయాలి. 5 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో చేసేయాలి. లేదు అంటే కనపడలేదు అంటే కనపడే వాళ్ళకి కనపడుతుందన్న. కనపడిన వాళ్ళకి కనపడినా గుడ్డోళ్ళే వాళ్ళు చూడరు. ఈ రోడ్డు వేరే గవర్నమెంట్ రాదా, ఇదేమి రాదా అని చెప్పి అడుగుతూ ఉంటారు. కానీ అదంతా ఊరికే. ఇన్ని సంవత్సరాలు చూసామన్నా అదే రోడ్డు. బళ్ళు కింద పెట్టుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగి ఏమన్నా నైట్ బండి ఎక్కడ పెట్టుకుంటాను, పొద్దున్న డ్యూటీకి వెళ్ళేటప్పుడు తీసేస్తానని చెప్పి అడుక్కునే పరిస్థితి. బళ్ళు పైకి రాక ఇప్పుడు చూడండి రోడ్డు ఎంత బాగా ఇచ్చాడు చూడండి. పైన పెట్టుకుంటున్నాను. నేను డిపార్ట్మెంట్లో చేస్తాను, మున్సిపల్ డిపార్ట్మెంటు. కారు కూడా తెచ్చుకుంటున్నాను. ఇక్కడ కడుక్కొని శుభ్రంగా మళ్ళీ వేసుకెళ్తాను. కారు బైకులు కూడా వస్తున్నాయి అంటే అది అన్నపుణ్యమే, అవినాష్ అన్నపుణ్యమే. ఎవరికి వేస్తారు రోడ్డు? అవినాష్ అన్నకి, జగన్ అన్నకే. టీడీపీ ఆర్ వైసీపీ? మేము టీడీపీకి వేస్తాం. టీడీపీ ఎందుకు? ఎందుకంటే దాదాపు టీడీపీ వాళ్ళు ఎక్కువ, చంద్రబాబు నాయుడు ఎక్కువ విజనరీ. అంటే ఐటీ కంపెనీలు, సాఫ్ట్వేర్ ఇట్లా ఉద్యోగాలు ఇస్తారు తప్ప మాలో ఫ్రీగా ఇస్తారు కానీ ఉద్యోగాలు కల్పిస్తారు మామూలుగా. ఇక్కడ ఏం జరిగిందంటే వైసీపీ వాళ్ళు వచ్చినాక అమరావతి అని చెప్పారు. మామూలు క్యాపిటల్ ఒప్పుకున్నాడు. తర్వాత అమరావతి కాదు మేము 3 రాజధానులు కడతామని చెప్పాడు. ఇప్పుడు 3 రాజధానులు ఏది కట్టలా, దాదాపు ఎక్కడ డెవలప్మెంట్ జరగల. కంపెనీలు వస్తే మళ్ళీ అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు మేము చదువుకున్నాక మాకేం కావాలి? ఉద్యోగాలు కావాలి. ఉద్యోగాలు అంటే మేము పక్క రాష్ట్రాలకు వెళ్ళాలి. దాదాపు ఏపీ యూత్ అంతా పక్క రాష్ట్రాలు, చెన్నై, బెంగళూరు ఎక్కడ వెళ్ళి ఉద్యోగాలు చేస్తుంది తప్ప ఇక్కడ తక్కువ మంది, చాలా తక్కువ కంపెనీలోకి ఉంది. ఇక్కడ సోర్స్ ఉన్నా కానీ వీళ్ళు కంపెనీలు తేకుండా ఇట్లా చేశారు కాబట్టి దాదాపు మేము ఇంకా కంపెనీ వేస్తే వాళ్ళకే ఓటేస్తాం. మేము ఒక విజయనగరం వస్తే గెలవరు కదా చెప్పట్లా. నేను మామూలు చెప్తాను, యువత గురించి చెప్తున్నా. ఉద్యోగాలు కావాలి కానీ మాకు ఇట్లా ఫ్రీగా ఇచ్చి ఏం లాభం? మాకు ఇంకా మేము బతికాం కానీ ఫ్రీగా ఇవ్వలేరు కదా ఏది. పేదలోకి ఇచ్చే సంక్షేమ పథకాలు తప్పంటారా? నేను చెప్పాను అట్లా. వాళ్ళ కంపెనీలో తేవాలంటే ఉద్యోగాలు ఇవ్వాలంటున్నాను. మామూలుగా మా అలాంటి యువతకి ఉద్యోగాలు ఉంటేనే కదా చేసేది. 5,000 10,000 అంటే ఇక్కడ గడవదు కదా నెలకి. అలా చెప్తాను అట్లా. 34,000 ఉద్యోగాలు కావాలి కానీ 34,000 ఇచ్చే ఉద్యోగాలు కావాలి కానీ మామూలుగా ఇట్లా 5,000 వాలంటీర్ ఉద్యోగాలు అంటే అవి అవో దాదాపు. అందుకే మేము దాదాపు ఇంకా టీడీపీ జనసేన కూటమికి వేద్దాం అనుకుంటాం. పొత్తులతో వస్తున్నారు కదా. పొత్తులకు ఎవరికి వచ్చినా చేసేవాళ్ళు ఉంటే చేస్తారు కానీ ఇట్లా సింగిల్గా వస్తున్నా నేను చేస్తున్నా అంటే ఒకప్పుడు వాళ్ళు పొత్తులకు వచ్చిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఒకప్పుడు 2009లో పొత్తులతో వచ్చిందే. చేసేవాళ్ళు ఉండాలి కానీ ఎవరు ఇచ్చినా ఏం పర్లేదు. అందుకే దాదాపు టీడీపీ జనసేన చేస్తాం. ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందంటే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తూనే ఉన్నాయి కానీ ఇక్కడ లోకల్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసింది అంత తక్కువ. అందుకే దాదాపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డబ్బులు పెట్టట్లా. ఒట్టి ఫ్రీగా ఇస్తే మటుకు ఇంకా కష్టమైపోద్ది కదా. అప్పులు చేసినా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడితే మనకి రిటర్న్ అనేది వచ్చింది ఖచ్చితంగా. నేను ఇక్కడికి వచ్చి 40 years అయిందండి. అంతకుముందు మేము ఈ ఒక రిటర్న్ వాళ్ళు కట్టక ముందు మేము ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డామో, ఎలా జరిగిందో. ప్రభుత్వాలు మారిపోయినాయి. ఇవాళ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. చక్కగా రిటర్న్ వాళ్ళు నిర్మించారు. పార్కులని, రోడ్లని, పైన కరెంట్ అని ఎన్నో విధాలు అన్ని సౌకర్యాలు కల్పించాడు ఆయన. ఎంతో గొప్ప మహానుభావుడు, చెప్పుకోదగ్గది. ఇది అంటే పరిస్థితి. మా తాత పట్టు దానికి ఏంటంటే దీనికి బ్యాకు ఒకవేళ లెక్కేసుకుంటే ఆ రోజుల్లో ఆ కరకట్ట లేని టైంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామండి. అంతా ఇంత కాదు. ఫ్లడ్ వచ్చేసి మూటా ముల్లా సర్దుకొని బయటకు వచ్చేసి రకరకాల ఇబ్బందులు, ఎంతో బాధలు పడి అటు చాలా ఇళ్ళు కూడా మునిగిపోయి, వస్తువులు పాడైపోయి, ఎన్నో రకాలుగా ఇబ్బందులు అని జరిగాయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ అలాగా మారుకుంటూ వచ్చేసి ఈరోజు మాకేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు చాలా సేఫ్టీ అనేది కొంత వచ్చిందండి. ఆయన పుణ్యం అంట మాకు ఎంతో సహకారము అన్నీ లభించాయండి. మాకు ఈ రిటర్న్ వాళ్ళు ఆవిర్భవించిన తర్వాత మాకు ఇవాళ చక్కగా అన్నిటికీ సహకరించి ఆయన ఎంతో గొప్పగా మాకు అంతా బాగుందండి. పార్కులని మామూలు ఇవన్నీ సహజంగా ఇవన్నీ మనం చూస్తున్నామండి. ఇవాళ మనకేంటంటే ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే రిటర్న్ వాళ్ళు నిర్మించిన తర్వాత ఇవాళ ప్రజలైన వాళ్ళు ఇవాళ అష్టకష్టాలు పడి ఉన్నాం కదా, అనుభవించున్నాం. 40 ఏళ్ళండి ఇక్కడికి వచ్చి మేము ఎంతో బాధపడ్డాం. ఇవాళ ఏంటంటే ఆ యొక్క టెన్షన్ లేదు. మాకు ఒక ధైర్యం అనేది వచ్చింది. మాకు ఈ తూర్పు నియోజకవర్గంలో రేపు ఫస్ట్ మాకు ఈ జరగబోయే యొక్క ఆయన ఎమ్మెల్యేగా మాకు ఈ ఏరియాలో తిరుగుతాడండి. మేమందరం సహకరించి ఆయన గెలిపించుకోవాలని మేము ఎంతో ప్రోద్బలంతో సహకరించి ఇవన్నీ చేస్తున్నామండి. మాకు ఏదైనా పనులు కావాలన్నా చేసి పెట్టడంలో అన్ని రకాల ఆయన తోడ్పడుతున్నాడు, సహకరిస్తున్నాడండి. ఒకవేళ వాళ్ళు ఎవరైనా వచ్చినా, ఎంతమంది కలిసి వచ్చినా సరే మేము అవినాష్ గారిని గెలిపించి తీరుతాం. మాకు కావాల్సింది అదేనండి. ఆయన రావాలి, మాకు
మాకు ఏంటంటే తూర్పు నియోజకవర్గం మీద మేము గెలిపించుకోవాలని మేము ఎంతో పట్టుదలతో ఉన్నాం. మీ తూర్పు నియోజకవర్గంలో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? గద్దె రామ్మోహన్ రావు, అవినాష్. ఎందుకు? బాగా చేస్తారు కాబట్టి అందరికి బండ్లు కానివ్వండి ఏదైనా కానివ్వండి ఆయనే బాగా చేస్తాడు. ఏం చేశారు ఇప్పుడు వరకు? ఏం చేశారు? ఏం చేశారంటే 2 సార్లు గెలిచారు కాబట్టి ఆయనకి వేస్తాం ఈసారి కూడా. 2 సార్లు చేసిన అధికారం వచ్చింది వైఎస్ఆర్సీపీ పోయినసారి. రాలేదు, అందరూ బాగా చేయరాళ్ళు చేయరు. ఈసారి చేస్తే చెప్పే మాకు ఎందుకు అంత ఇబ్బందిగా మాట? ఇబ్బంది అంటే చూస్తున్నాం కదా, బేరాలు లేక ఈ ఫీజులు కట్టుకొని చేసి చూస్తున్నాం కదా మేము. ఫీజులు కట్టు కూడా అంత ఉన్నా సరే ఈసారి మరీ ఎక్కువైపోయింది. ఈసారి అధికారంలో మరీ ఎక్కువైపోయింది. అసలు మీకు ఏం కావాలనుకుంటున్నారు? మాకేం కాదు, అందరూ బాగుండాలి ప్రజలంతా. అందరికి ఏం కావాలనుకుంటున్నారు? మాకు ఈ నిత్యావసర ధరలు తక్కువగా నీట్గా అందరికీ చక్కగా అందరికీ రావాలి. అది ఒకళ్ళకి అమ్మఒడి వస్తుంటే ఒకళ్ళకి రావట్లేదు, ఏంటి ఒకళ్ళ ప్రభుత్వం పథకాలు వస్తుంటే ఒకళ్ళకి రావట్లేదు. అలా అంటే చాలా వరకు మద్యం పెట్టి ఇబ్బంది పడతారని చెప్పి దాని ఆ ఇబ్బందులు ఉన్నాయి. బ్లేడ్ బ్యాచ్ ఒకటి ఎక్కువైపోయింది, మద్యం పెట్టేసి ఒకటి ఎక్కువైపోయింది. చిన్న చిన్న పిల్లలు తాగుళ్ళు, బ్లేడ్ బ్యాచీలు, గంజాయి అవి తాగేసి బాగా విపరీతంగా తయారయ్యారు ఈ ప్రభుత్వంలో. ఇప్పుడు అవన్నీ పోతాయి అనుకుంటున్నారు మరి? పోతే ప్రభుత్వం మారితే పోతే. ఒకవేళ ఏ నమ్మకంతో చెప్తున్నారు ప్రభుత్వం మారుతుందని? మారింది. అంటే వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? దేవినేని రమేష్, గద్దె రామ్మోహన్. మాకు తెలిసి మా గద్దె రామ్మోహనే గెలుస్తాడు. దేవినేని రమేష్ మంచి యంగ్ కదా, ఇప్పుడు మంచి ఫైట్ ఇస్తారు అనుకుంటున్నారు కదా? అదేం లేదు, గద్దె రామ్మోహన్ ఇద్దరి మధ్య ఫైట్ ఏమైనా ఉంటుంది అసలు? ఉండదు. గద్దె రామ్మోహనే గెలుస్తాడు.